Hi students, welcome to my channel Study Well. సో మళ్ళీ ఆపరేటింగ్ సిస్టంలో ఇంకొక కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు స్టూడెంట్స్ ఎవరైతే నా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఇవి అంతమంది రికమెండేషన్స్కి వెళ్తూ ఉంటాయి. సో స్టూడెంట్స్ మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వేరే ఊరుల్లో ఉన్న ఫ్రెండ్స్కి కూడా మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసాము, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీస్ చూసాము. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సర్వీసెస్. ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్కి సిస్టమ్ హార్డ్వేర్కి మధ్యన ఇంటర్ఫేస్గా బిహేవ్ చేస్తుంది అని కదా చెప్పుకుంటున్నాం మనం. సో అలా ఇంటర్ఫేస్గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలదు అనేది కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మనకి ఏమేమి సర్వీసెస్ ఇస్తాయి? ఏదైనా ఒక ప్యాకేజెస్, మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఉన్నారనుకోండి, ఏదైనా హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనుకోండి, మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనము ఏమండి మేము ఇల్లు మారాలనుకుంటున్నాము, మీరు ఇల్లు మారేటప్పుడు మూవర్స్ అండ్ ప్యాకర్స్గా మీరు ఏమేమి చేయగలరు అని అడుగుతాం. వాళ్ళు ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలరో మనతో చెప్తారు. అట్లాగే క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఒక ఇన్పుట్ ఇస్తాం. అంటే నాకు మీల్స్లో ఇన్ని ఐటమ్స్ ఉండాలి, ఇన్ని ఉండాలి, అన్ని ఉండాలి అని ఒక ఇన్పుట్ కింద మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వగలరు? క్యాటరింగ్ వాళ్ళని వాళ్ళే ఇస్తారా? టెంట్ సామాన్లు వాళ్ళే ఇస్తారా? ఇట్లా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు? అలా సేమ్ దట్ ఈ కాన్సెప్ట్ అలాంటిదే. ఆపరేటింగ్ సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలదు అనేది కాన్సెప్ట్. ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్గా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదా మనకి, ప్రాసెస్ మేనేజ్మెంటు, మెమరీ మేనేజ్మెంటు, ఇట్లా టైప్స్ ఆఫ్ ప్రాసెస్ మేనేజ్మెంట్స్ కింద ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా ఫంక్షనల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో. ఇది కూడా అలానే ఉంటుంది సేమ్. బట్ ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏ సోర్సెస్లో మనకి ప్రొవైడ్ అవుతుందో వెరిఫై చేయటం. సో స్టూడెంట్స్ జాయిన్ అవ్వండి నాతో. సో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీస్ అంటే ఏంటి? an ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ అంటే ఏం సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది? ప్రొవైడ్స్ an ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇదేం ప్రొవైడ్ చేస్తుందమ్మా? ఇది ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. The operating system services can be broadly classified into two categories. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి? ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తుంది? అండ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయటానికి. అంటే ఇప్పుడు నేను క్యాటరింగ్ వాడి దగ్గరికి వెళ్ళి నాకు వెజ్ మీల్స్, నాకు ఇన్ని ఐటమ్స్ కావాలి అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చెప్తాడు? ఏమేమి ఐటమ్స్ అయితే అడిగామో వాటిని ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతాడు కదా. అలాగే ఎగ్జిక్యూషన్, ఒక ప్రోగ్రామ్ని మనం ఇచ్చాము అని అంటే ఏ టైప్ ఆఫ్ అన్న ప్రోగ్రామ్ అయినా అవ్వచ్చు. అది సి ప్రోగ్రామ్ అవ్వచ్చు, నోట్ ప్యాడ్ టాస్క్ అవ్వచ్చు, లేదా విండోస్ని మనం MS వర్డ్ చేయొచ్చు, ఎక్సెల్ చేయొచ్చు, పవర్ పాయింట్ చేయొచ్చు. ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్నైనా మనం యూటిలైజ్ చేసుకుంటుంటే దానికి మనకి అది రీసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మన రీసోర్సెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తుంది? సో ఇదేం చేస్తుంది? ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్. ది ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్లో అది మనకి సర్వీసెస్ని ఇస్తుంది. ఏమేం కేటగిరీస్ అవి? యూజర్ సర్వీసెస్ ఇస్తుంది, సిస్టమ్ సర్వీసెస్ ఇస్తుంది. అంటే మనకి కావాల్సిన సర్వీసెస్ యూజర్ సర్వీసెస్. ఏ టైప్ ఆఫ్ యూజర్ సర్వీసెస్ ఇస్తుంది? సిస్టమ్ నుంచి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని అంటే మనం ప్రీ డిఫైన్డ్ ఫైల్స్ అని చెప్పి అనుకుంటాం చూడండి. ఇన్బిల్ట్ సిస్టంలో కొన్ని ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకుని ఎలా చేయాలో సిస్టమ్ సర్వీసెస్. మనం ఇచ్చిన వాటిని మనమే ప్రోగ్రామ్ రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం చూసారా, వాటికి ఏమేమి సపోర్ట్ ఇవ్వాలో ఇది చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిలో ప్రోగ్రామ్ రాసాను అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళి రాస్తాం? సి ఎడిటర్ దగ్గరికి వెళ్ళి రాస్తాం. సో అలా ఎక్కడికి వెళ్ళి రాస్తే అక్కడ సపోర్ట్ ఇది ఇస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ తీయాలనుకున్నాం అనుకోండి, ప్రింటర్స్ యొక్క డ్రైవర్స్ని అది సపోర్ట్ చేస్తుంది. సిస్టమ్ కొన్ని ప్రొవైడ్ చేస్తే యూజర్ టైప్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దీస్ టూ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ కేటగిరీస్. ఏమున్నాయి? దీస్ టూ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కేటగిరీస్. వాట్ ఆర్ ద కేటగిరీస్ వీ హ్యావ్?
user services and system services. Based on user services, what are the types of services they can be provided for us? Okay, check out them. So first user services part ne nenu explain chestannanu students, clearly listen. So here if you have any doubts, please a message into the comment box. Okay, so here user service lo ఏమేమి ఉన్నాయి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, యూజర్ ఇంటర్ఫేస్, ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్, ఎర్రర్ డిటెక్షన్. సో ఇందులో ఏమేమి ఉన్నాయమ్మా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కోసం ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, ఏమేమి సర్వీసెస్ ఇవ్వగలదు ఇది యూజర్కి? యూజర్ సర్వీసెస్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే సర్వీసెస్ ఇవ్వచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజర్ ఇంటర్ఫేస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్స్, ఇవన్నీ మీకు గుర్తొస్తున్నాయా? మన ఫంక్షన్స్లో చూసాం కదా, ఆపరేటింగ్ ఫంక్షన్స్లో చూసాం కదా. సో యూజర్ ఇంటర్ఫేస్, ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్స్, నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్స్, ఇవి యూజర్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. సో ఇక్కడ సిస్టమ్ సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేయగలదు? సిస్టమ్ సర్వీసెస్ కమ్యూనికేషన్ టైప్ ఆఫ్ సర్వీసు, రీసోర్స్ ఎలకేషన్ టైప్ ఆఫ్ సర్వీసు, అకౌంటింగ్ టైప్ ఆఫ్ సర్వీసెస్, అండ్ ప్రొటెక్షన్ security based services they can be provided. So these two also based on the operating system services, but we can define different categories wise. So here what we can do, so here program execution ante endamma, మనం ఒక ప్రోగ్రామ్ని టైప్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ని ఇస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అంటే దానికి ఏం టైప్ ఆఫ్ ప్రీ డిఫైన్ కావాలి? మనం ప్రోగ్రామ్ని రాసినప్పుడు #include stdio.h అని రాస్తున్నాము. రాస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్ని మనం కంబైన్ చేయమని చెప్తున్నాం. సో ఇందులో మనం ఏ టైప్ ఆఫ్ హెడర్ ఫైల్స్ని మనం ఇస్తున్నామో ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ని అది ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తుంది. ఇన్పుట్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అన్నాను అనుకోండి. ప్రింట్ఎఫ్ అంటే ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, స్కాన్ఎఫ్ అంటే ఏం యాక్షన్ పెర్ఫామ్ చేయాలి. ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ని అన్ని ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రోగ్రామ్ని లోడ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, దాని యొక్క రిజల్ట్ చూడాలి. ప్రోగ్రామ్ని లోడ్ చేస్తాం, కంట్రోల్ F9 లేదా ఆల్ట్ F9 చెక్కింగ్ చేస్తాం, ఎర్రర్స్ కోసం చెక్కింగ్ చేస్తాం. చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్స్ని మనం అవుట్పుట్ కింద చూస్తాం. సో ఎంటైర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యొక్క ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఒక టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తుంది. రెండోది ఇన్పుట్ అవుట్పుట్ సర్వీసెస్. ఆల్రెడీ ఇన్పుట్ అవుట్పుట్ సర్వీసెస్ కోసం మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. సో ఇక్కడ ఏంటి? ప్రింటర్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం ఇచ్చామనుకోండి, ఏం చేస్తుంది? ఇట్ కెన్ బి, ఇది ఎలా చేస్తుందంటే ప్రింటర్ కోసమే నేను ఇచ్చాను. ప్రింటర్ యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? అది ఏం చెయ్యాలో దాని యొక్క రిసోర్సెస్ని ఇస్తుంది అనమాట. అలాగే నువ్వు ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్పుట్ కింద డేటాని ఇచ్చావు అనుకో, ఒక సోర్సెస్ ప్రొవైడ్ అంటే ఒక లొకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్ ఏ =0 అన్నాను అనుకోండి, ఏ అనే వేరియబుల్ కోసం ఒక లొకేషన్ ప్రొవైడ్ చేసుకుంటుంది, అంటే స్టోర్ చేసుకోవడానికి డేటాని ప్రొవైడ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా నువ్వు ఒక ఫైల్ నుంచి C =A+B అన్నాము, ఇక్కడ ప్రింట్ C అని చెప్పాను. సిలో నుంచి రిజల్ట్ని డిస్ప్లే చేయాలి. ప్రింట్ C అనగానే అది ఎలా రిసీవ్ చేసుకుంటుంది? అవుట్పుట్ కేటగిరీ కింద రిసీవ్ చేసుకుంటుంది. సో అవుట్పుట్ ఇన్ఫర్మేషన్, ఇన్పుట్ ఇన్ఫర్మేషన్, ఏమేమి ఇన్పుట్ రీసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి, ఏమేమి అవుట్పుట్ రీసోర్సెస్ ప్రొవైడ్ చేయాలో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి గైస్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే, నా దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ల్యాప్టాప్, ఇందులో నాకు ఏమున్నాయి? ఇక్కడ ఏం చెప్తున్నానంటే యూజర్ ఇంటర్ఫేస్ క్యాన్ బిట్వీన్, ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్, కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. ఇక్కడ ఏం చేస్తుంది? నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక జస్ట్ ఎమోజీ ఏదో ఉంది, దీన్ని క్లిక్ చేశాను అంటే నేను క్లిక్ చేశాను. అది ఏం చేయాలి? యూజర్ ఇంటర్ఫేసు నాకు కమ్యూనికేట్ చేయాలి, వీళ్ళు ఈ ఎమోజీని క్లిక్ చేశారు, దాన్ని ఓపెన్ చేసి పెట్టు అని. ఎవరు ఇంటర్ఫేస్ కింద కదా, ఇది యాక్చువల్గా ఇది యూజరు, ఇది సిస్టము, ఈ రెండింటి మధ్యన కమ్యూనికేట్ అయ్యేదే కదా ఆపరేటింగ్ సిస్టము. దీన్నే కదా మనం ఇంటర్ఫేస్ అన్నాము. ఇదేం చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టము, అరే యూజర్ నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు,
ఇది క్లిక్ చేశారు, నీ దగ్గర నుంచి ఉంది కదా ఓపెన్ చేసి పెట్టు అని చెప్పేసి ఆపరేటింగ్ సిస్టమ్ వెళ్ళి ఇంటర్ఫేస్ ద్వారా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఏంటంటే ఇక్కడ ఇట్స్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. మనం ఏదైనా క్లిక్ చేస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఆప్షన్ ఉంది. ఈ ఫైల్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమొస్తాయన్నా సేవ్ ఉంది, ఓపెన్ ఉంది, సేవ్ యాజ్ ఉంది, లైక్ దట్. దేన్ని క్లిక్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది కదా. సో ఆ రకంగా మనం చేసే కాన్సెప్ట్స్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. యూజర్ ఏమైతే చెప్తున్నాడో దానిని మాత్రమే ఓపెన్ చేసి పెట్టేది యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ యూజర్ ఏమైతే అడుగుతున్నాడో దాన్ని ఓపెన్ చేసి పెడుతోంది కదా, మధ్యలో యాక్ట్ చేసి పెడుతోంది కదా, అదే యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్. ఈ ఫైల్ సిస్టమ్ మ్యానిపులేషన్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం, ఫైల్ని రీడ్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది, ఓపెన్ చేస్తుంది, రైట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్కడి నుంచి డేటాని మనకి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొస్తుంది, ఎట్ ద సేమ్ టైం కలెక్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. నేను ఏదన్నా ఒక స్టూడెంట్ నెంబరు, నేము, వాడి యొక్క సెక్షన్ అడిగాను అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇదేం చేసుకొస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేసుకొస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొస్తుంది. అంటే డేటాని ఎక్కడైతే స్టోర్ అయ్యిందో, ఎక్కడైతే డేటా స్టోర్ అయ్యిందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అది కలెక్ట్ చేసుకొస్తుంది అనమాట. సో ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ఇది మ్యానిపులేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్. ఇక్కడ డిటెక్ట్ ద ఎర్రర్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదన్నా ఒక ఫైల్ ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, ఫైల్ కెనాట్ బి రీడ్, ఫైల్ కెనాట్ బి ప్లేస్డ్, లేదనుకుంటే అక్కడ సోర్స్ లేదు, లేదా ఫైల్ కెనాట్ బి ఓపెన్, ఇలా అడుగుతుంది కదా. సో అంటే హార్డ్వేర్, ఇది సాఫ్ట్వేర్, ఈ రెండిటి మధ్యన ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో, బూటింగ్ ఎర్రర్స్, మనం ఇన్స్టాలేషన్ ఎర్రర్స్, ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి కదమ్మా. సో ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అన్నిటిని కూడా డిటెక్ట్ చేసి పెడుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఈ ఆపరేషన్ సిస్టమ్ సర్వీసెస్ అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ యూజర్ టైప్ ఆఫ్ సర్వీసెస్. మరి వాట్ అబౌట్ ద సిస్టమ్ సర్వీసెస్? ఇజ్ ఇట్ క్లియర్? క్లారిటీ వచ్చింది కదా ఈ కాన్సెప్ట్స్ మీద మీకు? ఏమేం చేస్తుందో, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసుకోవడానికి యూజర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. యూజర్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏముంటాయి, యూజర్ నుంచి సర్వీసెస్ అన్నిటికీ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ అవనివ్వండి, ఏ ప్రోగ్రామ్ అయినా అవనివ్వండి, ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఎనీథింగ్ యూ కెన్ ఓపెన్ దెమ్. ఎప్పుడైతే నువ్వు ఓపెన్ చేస్తున్నావో అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది యూజర్ ఇంటర్ఫేస్. అట్ ద సేమ్ టైం ఏమేమి ఇన్ఫర్మేషన్ నువ్వు ఫెచ్ చేసి ఓపెన్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ నేమ్ కొట్టి నువ్వు ఆ ఫైల్ను ఓపెన్ చేయాలనుకున్నావు, నోట్ ప్యాడ్లోకి వెళ్ళావు, ప్రోగ్రామ్ రాసావు, ఎక్కడో సేవ్ చేసావు, మళ్ళీ బయటికి తెచ్చుకోవాలనుకున్నావు, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇది మ్యానిపులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎర్రర్స్, ఎవరి మధ్యన ఎర్రర్స్, బిట్వీన్ హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యన ఉన్న ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అయినా సరే అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఏమున్నాయి సిస్టమ్ సర్వీసెస్ అంటే కమ్యూనికేషన్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఇక్కడ ఏంటి అంటే మల్టీ ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి కదా. సో అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి, ఒకరి నుంచి అనదర్ ప్రాసెస్కి, ఒక ప్రాసెస్లో నుంచి అనదర్ ప్రాసెస్లోకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ సింగిల్ సర్వీసెస్ అయినా ఉండొచ్చు, అంటే సేమ్ సిస్టంలోనే నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ అన్నా చేసి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి సర్వీసెస్ అంటే ఇప్పుడు ల్యాన్ యాక్షన్ ఉందనుకోండి, ఈ అన్ని సిస్టమ్స్ లైన్గా కలిసి ఉంటాయి. ఒక యాక్షన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, రెండోది కూడా ప్యారలల్ యాక్షనే, మూడోది కూడా ప్యారలల్ యాక్షనే జరుగుతుంది. అంటే అలాంటి దాంట్లో డేటాని ఒక దాంట్లోంచి అనదర్ సిస్టంలోకి డేటాని చేంజ్ చేస్తుంది. అంటే టాస్క్ యొక్క పెర్ఫార్మెన్స్ని చేంజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, చేంజ్ ద డేటా ఎయిదర్ సింగిల్ ఆర్ డిఫరెంట్, ఏదర్ సింగిల్ టాస్క్ ఆర్ డిఫరెంట్ టాస్క్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మల్టీ ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ప్యారలల్గా P1, P2, P3 ప్రాసెస్లు ఉన్నాయనుకోండి, ఈ 3 ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ ప్రాసెస్లో నుంచి ఈ ప్రాసెస్లోకి షిఫ్ట్ అవుతుంది. ఆల్ట్ ట్యాబ్ కొడుతూ ఉంటాం మనం ఒక్కొక్కసారి. లేదా ఇప్పుడు చూడండి, ఒక స్టూడెంట్ ఇక్కడ మెయిల్స్ ఓపెన్ చేసి పెట్టాడు, ఇక్కడ గేమ్ ఏదో ఓపెన్ చేసి పెట్టాడు, ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాడు, P4 దగ్గర వచ్చేసి వర్డ్ ఓపెన్ చేసి పెట్టాడు. సో ఇందులోంచి ఇందులోకి షిఫ్ట్ అవుతుంది, కమ్యూనికేట్ అవుతుంది. మళ్ళీ లేదు, ఇందులోంచి డైరెక్ట్గా నేను ఇందులోకే వెళ్తున్నాను, కమ్యూనికేట్ అవుతుంది. సో సిస్టమ్ సర్వీసెస్ ఇలా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది. నెక్స్ట్ రీసోర్స్ ఎలొకేషన్. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ యొక్క టైము. ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్, మనం ఈ ఒక ప్రోగ్రామ్ ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయ్యింది,
అదే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్ చేయడానికి అక్కడ ఏంటంటే రీసోర్స్ ప్రోగ్రామ్ యొక్క టైం ఎంత పట్టింది. ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ 1 వచ్చేసి 30 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయితే ప్రాసెస్ 3 వచ్చేసి 50 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి. 30 సెకండ్స్ అయ్యింది, 50 సెకండ్స్ అయ్యింది అని దాని యొక్క టైంని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసేది రీసోర్స్ అలొకేషన్. నెక్స్ట్ అకౌంటింగ్. ఇక్కడ ఏంటి అంటే ట్రాక్ ఆఫ్ ద టైం. ఇక్కడ ట్రాక్ ఆఫ్ ద టైం అంటే ఇన్ కేస్ మనం మొబైల్లో ఒక 100 రూపీస్ పెట్టుకుని రీఛార్జ్ చేయించుకున్నాం. రీఛార్జ్ చేయించినప్పుడు ఏమైందంటే నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ ఎవరితోనో మాట్లాడావు. అంటే ఎంత టైము మాట్లాడావు, నీకు ఎంత అమౌంట్ అయ్యింది, ఇంకా నీ దగ్గర ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, అలా మనకు ఒక డిస్క్రిప్షన్ లాగా ఒకటి వస్తుంది కదా. అలాగే ఒక కాన్సెప్ట్ని ఒక ఇన్పుట్ కింద నువ్వు స్టార్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ని నువ్వు ఎంతసేపు చేసావు, యూజర్ అనేవాడు ఎంతసేపు యూజ్ చేసుకున్నాడు ఆ సిస్టమ్ని, ఏం టాస్క్ని పెర్ఫామ్ చేశాడు, దాని యొక్క అంటే నథింగ్ బట్ హిస్టరీ. ఒక్కోసారి మనం హిస్టరీని డిలీట్ చేస్తూ ఉంటాం చూడండి. ఏమేమి టాస్క్లు చేశాడు, ఎంత టైం చేశాడు అనేది ట్రాక్ ఆఫ్ ద టైం యూజ్డ్. ఇక్కడ ఏంటంటే బై వేరియస్ యూజర్స్, ఒక సిస్టమ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతసేపు ఎంత యూజ్ చేసుకున్నాడు అని క్యాలిక్యులేట్ చేసేది అకౌంటింగ్. అకౌంటింగ్ ద మీనింగ్ ఇట్ సెల్ఫ్, అకౌంటింగ్ ప్రతిదీ అకౌంటబుల్గా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్. ఎవ్రీబడి నోస్ ప్రొటెక్షన్ మీన్స్ హియర్ వాట్ ఈస్ ద సెక్యూరిటీ, ప్రైవసీ, అథెంటికేషన్. సో అనాథరైజ్డ్ యూజర్స్ ఎవరో కూడా వచ్చి మనకి ఇందులో ఆక్యుపై చేయకోకుండా కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేసేది ప్రొటెక్షన్. దీస్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? చూడండి సిస్టమ్ సర్వీసెస్ ఏమని చెప్పాను నేను. ఒక టాస్క్ నుంచి అనదర్ టాస్క్కి అలా మల్టిపుల్ ప్రాసెస్లు కనుక మన దగ్గర ఉంటే వన్ టు అనదర్ దాంట్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. అది సిస్టంలో నుంచి సిస్టంలోకి అన్న అవ్వచ్చు, లేదా సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అన్న అవ్వచ్చు. రీసోర్స్ అలొకేషన్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఎంత టైం పట్టిందో తెలిసేది, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పట్టిందో. బట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఎంతమంది యూజర్స్ ఎంతసేపు ఏ సిస్టమ్ని యూజ్ చేసుకున్నారో టైంని క్యాలిక్యులేట్ చేయడానికి. ఇది ప్రోగ్రామ్ని క్యాలిక్యులేట్ చేయడానికి, రీసోర్స్ అలొకేషన్ ప్రోగ్రామ్ని క్యాలిక్యులేట్ చేయడానికి. అకౌంటింగ్ యూజర్స్. ఇక్కడ చూడండి ట్రాక్ ఆఫ్ ద టైం యూజ్డ్ బై వేరియస్ యూజర్స్. ఆ టైం ఎంత అయ్యింది, దాని అకౌంటింగ్ ఎంత, దాని రిపోర్టింగ్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి అన్నీ క్యాలిక్యులేట్ చేసేది అకౌంటింగ్. లాస్ట్ వన్ వచ్చేసి ప్రొటెక్షన్. ఇదేంటి, సెక్యూరిటీ అండ్ ప్రైవసీని ప్రొవైడ్ చేస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, సమ్ ఆఫ్ ద టైమ్స్ మే బీ ఆస్క్ ద క్వశ్చన్, మే బీ ఇంపార్టెంట్ ఆర్ నాట్, I don't mind. So here you can check out and clearly you can note them. If you want to take a screenshot, you can take it. So here all these things are very important concepts for providing the operating system services. Okay, నచ్చింది కదా కాన్సెప్ట్? అయితే లైక్ కొట్టేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.